మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది. చలికాలం మామూలుగా వేడి నీళ్ళతో స్నానం చేయడం అనేది టెండెన్సీ. అయితే దీన్ని వెనకుండేటటువంటి సాధక బాధకాలు, మంచి చెడు, ఈ మొత్తం విషయాలు మీరు తెలుసుకోవాలి. అంటే ఈ చలికాలంలో వేడి నీళ్లు, చన్నీళ్ళతో స్నానం రెండిట్లో ఏది మంచిది, మంచి చెడు అనేది మీకు ఐడియా ఉండటం అనేది అవసరం. ఇది మనం తెలుసుకోబోతున్నాం. ప్రధానంగా టెండెన్సీ ఏమిటి అంటే చలికాలం ఎప్పుడు కూడా వేడి నీళ్ళతోటి స్నానం చేయాలనుకుంటూ ఉంటారు. అయితే దీనికి కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇది ప్రధానంగా మీరు తెలుసుకోవాలి. అంటే చలికాలంలో వేడి నీటి స్నానం తాలూకు ఉపయోగాలు ఏమిటి ఎగ్జాక్ట్గా ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చలికాలంలో వేడి నీటి స్నానం హాయినిస్తుంది. అయితే చర్మపు ఆరోగ్యానికి హానికరం కావచ్చు. అదే సమయంలో చన్నీటి స్నానం అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొంతమందికి ఇబ్బందిని కలగజేయచ్చు. మీ శరీరతత్వానికి అలాగే ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సరైనటువంటి ఉష్ణోగ్రతను ఎంచుకోవడం ముఖ్యం. గోరువెచ్చని నీళ్లు అనేది ది బెస్ట్. కాబట్టి ఈ వేడి నీటి స్నానం వల్ల ఉపయోగాలు ఇవి మీరు తెలుసుకోవాలి. వేడి నీటి స్నానం నిజానికి మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది. చలి వల్ల కలిగేటువంటి నొప్పులు, అలసట ఉన్నప్పుడు ఇది ది బెస్ట్. దీనికి మీరు ఇంకా హెల్ప్ఫుల్గా ఉండాలంటే స్నానం చేసేటువంటి నీళ్ళకి సైంధవ లవణం ఉంటుంది, రాక్ సాల్ట్, లేదా స్నానానికి ముందు నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవాలి. సైంధవ లవణం కలిపిన నీళ్ళతో స్నానం చేయొచ్చు, లేదా నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవాలి. వేడి నీళ్లు ఈ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ప్రయోజనం కోసం నీళ్ళలో కొన్ని తులసి ఆకులు కానీ లేదా అల్లం ముక్కలు కానీ వేసి స్నానం చేయండి. ఇది చలి వల్ల వచ్చేటువంటి ఆ స్పాసిటీని తగ్గిస్తూ రిలీఫ్ని ఇస్తుంది. వేడి స్నానం నుంచి వచ్చేటటువంటి ఆవిరి శ్వాసనాళాలకి మేలు చేస్తుంది. ముఖ్యంగా జలుబు టైంలో ఆ కంజెషన్ తగ్గిస్తుంది. దీనికోసం నీళ్ళకి యూకలిప్టస్ నూనె, అంటే దీన్నే జామాయిల్ అని కూడా అంటూ ఉంటారు. ఈ యూకలిప్టస్ నూనె కొన్ని చుక్కలు లేదా పసుపు వేసి ఆవిరి పెంచడం అనేది ది బెస్ట్. అలాగే అతి ముఖ్యమైన ఇంకొక విషయం ఉంది. చలికాలంలో వేడి నీటి స్నానంతో కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యలు కూడా మీరు తెలుసుకోవటం అనేది అవసరం. అంటే హాయిని ఇవ్వడంతో పాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే నాణానికి రెండో వైపులాగా ఇది కూడా తెలుసుకోవాలి. ఈ వేడి నీటికి ఎక్కువసేపు మీరు గురి కావటం వల్ల చర్మం పొడిబారుతుంది, తేమ కోల్పోతుంది. ఇది చలికాలంలో చర్మ సమస్యలు మరింత పెంచుతుంది. ఉదాహరణకు సోరియాసిస్ లాంటివి. కాబట్టి ఈ నష్టాలను తగ్గించడానికి స్నానం చేయడానికి ముందు బాదం నూనె లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకోవాలి. స్నానం తర్వాత చర్మం తేమగా ఉన్నప్పుడే నెయ్యిని రాసుకోవాలి, పేరిన నెయ్యిని, లేదా కలబంద గుజ్జు కూడా రాసుకోవచ్చు. అలాగే వేడి నీటికి గురి కావటం వల్ల ఎగ్జిమా, సోరియాసిస్ వస్తాయనుకుంటున్నాం కదా, ఈ చర్మ వ్యాధులు తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గోరువెచ్చని నీళ్ళను మాత్రమే ఉపయోగించాలి, మరీ వేడి నీళ్ళు కాదు. అలాగే స్నానపు నీళ్ళకి వేపాకుల రసం దీన్ని కలిపితే ఈ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంటే చర్మం డ్రై అవ్వటం, దానివల్ల సోరియాసిస్ రావటం, ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే అతి ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం ఉంది. చలికాలంలో చన్నీళ్ళతో స్నానం, ఇది నిజానికి భయపడతారు కానీ దీనికి కూడా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. చల్లటి నీళ్ళతోటి క్రమం తప్పకుండా స్నానం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఇది శాస్త్రీయంగా రుజువైంది. దీనికి అదనంగా చన్నీళ్ళ స్నానానికి, అంటే చన్నీళ్ళతో స్నానం చేసే ముందు తులసి ఆకులు టీ తాగటం వల్ల శరీరం లోపల నుంచి వెచ్చబడుతుంది. చన్నీటి స్నానం శరీరానికి శక్తిని ఇస్తూ ఫోకస్ని, అంటే ఏకాగ్రతని మెరుగుపరుస్తుంది. అందుకే హయ్యర్ రియాలిటీ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఆ ఫోకస్ కోసం చన్నీళ్ళ స్నానం చేస్తూ ఉంటారు. ఈ ప్రయోజనం కోసం స్నానం చేసే నీళ్ళకి కొద్దిగా పుదీనా ఆకులు కలపండి. చన్నీటి తాలూకు ఆ ఉష్ణోగ్రత శరీరంలో నొప్పి, వాపుని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఆపోజిట్గా చల్లటి స్నానం తర్వాత వాపున్న ప్రదేశంలో మహానారాయణ తైలం లాంటి ఆయుర్వేద నూనెతోటి మసాజ్ చేసుకోవాలి. దీంతో మంచి యూజ్ ఉంటుంది. అయితే ఇలాంటి ఈ చన్నీళ్ళతోటి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే ఈ చన్నీటి స్నానం వల్ల నష్టాలు, అలాగే వాటి సమస్యలు, వాటితోటి జాగ్రత్తలు, ఇది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చన్నీటి స్నానం అకస్మాత్తుగా మీరు చన్నీళ్ళతోటి స్నానం చేయడం వల్ల శ్వాస సమస్యలు లేదా ఉబ్బసం లాంటి పరిస్థితులు తీవ్రతరం అవుతాయి. శ్వాస సమస్యలు ఉన్నప్పుడు చన్నీటి స్నానం నివారించండి. తప్పనిసరి అయిందనుకోండి, అప్పుడు స్నానానికి ముందు నువ్వుల నూనెని ఆ ముక్కు రంధ్రాలకి రాసుకోండి. నసికరములాగా ముక్కులో కూడా 2 చుక్కలు వేసుకోవాలి, కొద్దిగా వేడి చేసి. బలహీనమైనటువంటి లో ఇమ్యూనిటీ ఉన్నప్పుడు, రోగనిరోధక శక్తి ఉన్నప్పుడు చన్నీటి స్నానం ఒత్తిడిని మీకు మరింత పెంచుతుంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకోండి. ఇలాంటి వాడు చలికాలం గోరువెచ్చని నీళ్లు మాత్రమే ఉపయోగించాలి. అలాగే చలిని తగ్గించుకోవడానికి స్నానానికి ముందు మంచి నూనె, అంటే ఈ నువ్వుల నూనె, దీంతో మసాజ్ చేసుకోవటం, ఇది వాతాన్ని తగ్గిస్తుంది. దీంతో శరీరానికి మీరు రక్షణ కల్పించవచ్చు. చలికాలంలో మీ సౌకర్యాన్ని, ఆరోగ్యాన్ని బట్టి నిజానికి ఈ స్నానం తాలూకు ఉష్ణోగ్రతను ఎంచుకోవటం అనేది చాలా ముఖ్యం. ఏదైనా ఒక తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య ఉందనుకోండి,
అప్పుడు ఈ చిట్కాలు పాటించే ముందు వైద్య సలహా తీసుకోవటం కూడా చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు. అలాగే ఇలాంటి మీరు ఆల్రెడీ ఈ చలికాలం వేడి నీళ్ళతో స్నానం చేస్తారా, చన్నీళ్ళతో స్నానం చేస్తారా, వేడి నీళ్ళతో స్నానం చేసినప్పుడు మీకు ఎలా ఉంటుంది, చన్నీళ్ళతో ఎలా ఉంటుంది, ఇలాంటి మీ అనుభవాలని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. ఒక హెల్తీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. Love you all. Subham.